హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా అని చెప్పుకుంటున్నాం కదా. గర్వించే విషయం కానే కాదు, చాలా ఆందోళన పడవలసిన విషయం. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ అలాగే డయాబెటీస్కి సంబంధించిన ఇతర విషయాలు కూడా విపరీతంగా ఎక్కువైపోతున్నాయి యంగ్ అడల్ట్స్లో కూడా. అండ్ ఇవాళ అందుకే మనం ఒక చాలా సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్తో మాట్లాడబోతున్నాం. జనరల్ మెడిసిన్ అనే ఒక కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు అందరూ స్పెషాలిటీస్ వైపు వెళ్ళిపోయారు, కానీ అసలు ఫౌండేషనే మెడిసిన్కి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండడం, ఒక ఫిజిషియన్ ఉండడం, మనని హోలిస్టిక్గా అసెస్ చేయడం. డాక్టర్ దిలీప్ గూడా గారు ఆయన ప్రస్థానంలో బహుశా 35-40 వేల మంది డయాబెటీస్ పేషెంట్స్ని చూసుంటారు. ఎన్నో క్రిటికల్ కేసెస్ సాల్వ్ చేయడమే కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్పై, డయాబెటీస్పై యుద్ధం చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించి ఇవాళ హీ రిమైన్స్ టు బీ వన్ ఆఫ్ ద మోస్ట్ సాట్ ఆఫ్టర్ డాక్టర్స్. యశోద హాస్పిటల్లో వారు ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రస్తుతం. ఆయనతో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ హిస్ జర్నీ. వెల్కమ్ డాక్టర్ దిలీప్ కూడా. నమస్తే. థ్యాంక్ యూ. జనరల్ మెడిసిన్ అనే ఒక కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు అందరూ స్పెషాలిటీస్ వైపు వెళ్ళిపోయారు, కానీ అసలు ఫౌండేషనే మెడిసిన్కి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండడం, ఒక ఫిజిషియన్ ఉండడం, మనని హోలిస్టిక్గా అసెస్ చేయడం. డాక్టర్ దిలీప్ గూడా గారు ఆయన ప్రస్థానంలో బహుశా 35-40 వేల మంది డయాబెటీస్ పేషెంట్స్ని చూసుంటారు. మాకు టీచ్ చేసిన మెంటర్స్, టీచర్స్ అందరూ ఏమంటారంటే అవన్నీ సబ్ స్పెషాలిటీస్, సూపర్ కాదు, సబ్ ఇన్ఫ్యాక్ట్. సో జనరల్ మెడిసిన్ చేస్తే యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు ట్రీట్ కార్డియాలజీ కేసెస్, గ్యాస్ట్రోఎంట్రాలజీ కేసెస్, న్యూరాలజీ, రుమటాలజీ. దెర్ ఇస్ నో లిమిట్. సో ఆ ఛాన్స్, ఆ ఆపర్చునిటీ జనరల్ మెడిసిన్ చేసిన డాక్టర్స్కే ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు లెట్ దట్ గో. ఇఫ్ ఐ గో ఇన్ టు కార్డియో ఐ విల్ బి మిస్సింగ్ అవుట్ ఆన్ న్యూరో, మిగతా గ్యాస్ట్రో ఇవన్నీ కూడా మిస్ అవుతాను కదా. మిస్ అయ్యే అది నాకు నచ్చక ఐ వాంటెడ్ టు స్టే ఇన్ జనరల్ మెడిసిన్ అండ్ ఐఎమ్ థరోలీ ఎంజాయింగ్ ఇన్ ద లాస్ట్ 25-30 years. 25-30 yearsలో మీరు మెయిన్గా డయాబెటీసే చూసారా, లేక ఇతర అంటే సీజనల్ ఇల్నెసెస్? ఇదివరకు చిన్నప్పుడు ఒకటే తెలుసు మనకి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, రైట్, ఏంటంటే ఫ్యామిలీ ఫిజిషియన్ ఉంటారు, జ్వరం వస్తే వెళ్తాం, ఏవో ముందు 2-3 రోజులు మందులు కూడా ఇవ్వరు, ఇన్ఫ్యాక్ట్ ఏదో క్రోసిన్ అలాంటివి ఏదో ఇచ్చి ఆ తర్వాత మెల్లిగా ఇన్వెస్టిగేషన్స్ మొదలై ఇప్పుడు అందరూ డెసిషన్స్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. సో మీ ప్రయాణం ఎలా కొనసాగింది సార్? వాట్ ఆల్ డిడ్ యూ ఫోకస్ ఆన్ ఇన్ యువర్ జనరల్ మెడిసిన్ ప్రాక్టీస్? జనరల్ మెడిసిన్ ప్రాక్టీస్లో నేను స్పెసిఫిక్గా డయాబెటాలజీలో ఐ హ్యావ్ డన్ ఫెంటాస్టిక్ అంటే వర్క్ అనొచ్చు. డయాబెటీస్ రిమిషన్, ఇప్పుడు ఇవాళ రేపు రివర్సల్ అంటున్నారు, రివర్సల్ పదం వాడకూడదు, బట్ రిమిషన్ వైజ్ ఐఎమ్ డూయింగ్ సమ్ రియలీ గుడ్ వర్క్. బేసికలీ ఐ హ్యావ్ ఇన్స్పైర్డ్ మెనీ ఆఫ్ మై కొలీగ్స్ అండ్ జూనియర్స్. నా స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్తో దే ఆర్ ఆల్సో స్టార్టింగ్ టు ట్రీట్ అండ్ దే ఆర్ సీయింగ్ రిజల్ట్స్. బట్ క్రిటికల్ కేర్లో కూడా నాకు మంచి గ్రిప్ ఉందండి. యాక్చువల్గా 2010 to 18 వరకు ఐఎమ్ హార్డ్ కోర్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ కూడా. ఐసీయూ స్పెషాలిటీస్లో నేను కొన్ని వేల సెంట్రల్ లైన్స్ వేయటం కానీ, అంటే క్రిటికల్ కేర్ ప్రొసీజర్స్, ఇంట్యూబేషన్స్ అవ్వచ్చు, చెస్ట్ ట్యూబ్స్ అని, ఇట్లా రకరకాల క్రిటికల్ కేర్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో దాంట్లో ఐ హ్యావ్ ఏ డిగ్రీ యాజ్ వెల్, అండ్ క్రిటికల్ కేర్లో మంచి వర్క్ చేశాను నేను. ఇఫ్ యూ అంటే దిస్ ఈజ్ అ లిటిల్ బిహైండ్, అంటే 2010 to 16, 2017 టైంలో. బట్ క్రిటికల్ కేర్ కాకుండా రుమటాలజీలో కూడా ఐ హ్యావ్ ఎ డిగ్రీ. రుమాట్, క్రిటికల్ కేర్, డయాబెటాలజీ మెయిన్లీ అనొచ్చు. సో చాలా అయితే ఇంకా అన్ని లైఫ్ స్టైల్ రిలేటెడ్ కండిషన్స్లో క్రిటికల్ కేర్ ఆఫ్ కోర్స్ ఇస్ అంటే వన్ ఆఫ్ కేసెస్గా వస్తాయి, సడన్గా ఎమర్జెన్సీస్ వస్తాయి, అండ్ వాటిని కాపాడడంలో కూడా మీరు చూశారు. ఎక్కువ ఎలాంటి ఎమర్జెన్సీస్ చూసారు డాక్టర్ గారు మీరు? అంటే హార్ట్ అటాక్స్ అట్లాంటివా, లేక యాక్సిడెంట్ కేసెస్ చూసారా, ట్రామా కేసెస్ చూసారా? సో దెర్ ఇస్ నో లిమిట్ అండి. ఇన్ఫ్యాక్ట్ సెప్టిక్ షాక్, దెర్ వర్ పేషెంట్స్ ఐ రిమెంబర్ హూ వర్ నాట్ రెస్పాన్సివ్. ఇన్ఫ్యాక్ట్ బీపీ 0 ఉంటుంది, అసలు బీపీ రికార్డేజ్ అవ్వలేనంత లో ఉండి, ఇన్ఫెక్షన్ బాగా తీవ్రంగా ఉండి, వేరే హాస్పిటల్స్ చేతులు ఎత్తేసి నా కేసెస్ని తీసుకొని వాళ్ళని ఇమీడియట్గా ఫస్ట్ 1 hourలో రిససిటేట్ చేసి, దెన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 7 days బాగా యుద్ధం లాంటివి చేసేసి వాళ్ళని నడిపించి బ్యాక్ ఇంటికి పంపించడం లాంటివి చాలా, కనీసం 300-400 సచ్ సిక్ కేసెస్ చూసుంటాం. అంటే సెప్టిక్ షాక్ అవ్వచ్చు, కార్డియోనిక్ షాక్ అవ్వచ్చు. సో క్రిటికల్ కేర్లో ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఆర్ అంటే ది గ్యాముట్ బేసికలీ, అంటే ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ కేసెస్ ఇంక్లూడింగ్ వెరీ సిక్ కార్డియో కేసెస్ అవ్వచ్చు. షాక్, ఇప్పుడు సెప్టిక్ షాక్ కానీ, లేదంటే న్యూరో, ఇప్పుడు పక్షవాతం వచ్చి బాగా సిక్ అయ్యి బ్లడ్ సప్లై బ్రెయిన్కి లేక వాళ్ళకి థ్రాంబోలైసిస్ ఇవ్వటం అవ్వచ్చు. సో దెన్ టెన్షన్ న్యూమోథ్రాక్స్ కానీ, ఇట్లా అంటే లంగ్స్ విషయంలో కానీ. సో దెర్ ఇస్ నో అంటే ఒక పర్టికులర్ ఫోకస్ అంటూ కాకుండా క్రిటికల్ కేర్లో మాత్రం అగైన్ జనరల్ మెడిసిన్లో ఒక నిజమైన సూపర్ స్పెషాలిటీ అనొచ్చు క్రిటికల్ కేర్. సో ఆ విధంగా ఐ హ్యావ్ హ్యాడ్ ది లక్ ఆర్ ఆపర్చునిటీ టు ట్రీట్ సో మెనీ సిక్ కేసెస్. మీరు ట్రీట్ చేసిన కేసెస్ అన్నిట్లో మోస్ట్ క్రిటికల్ కేస్, వెదర్ ఇట్స్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కండిషన్, అంటే డయాబెటీస్, షుగర్స్, బాగా హైపర్ టెన్షన్ వచ్చారు, లేదు ఒక యాక్సిడెంట్ కేసు కానీ, మీరు బ్రతికించి అమ్మయ్య నేను మెడిసిన్ చేసినందుకు నా జీవితం సార్థకం అనుకున్న కేసు ఏంటి డాక్టర్ దిలీప్ గారు? కనీసం 300-400 అన్నా ఉంటాయి. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు పిక్, దెన్
దెర్ వాజ్ వన్ కేస్ బేసికలీ డయాబెటిక్ పేషెంట్ వెరీ సిక్, ఇట్లానే సెప్టిక్ షాక్తో వచ్చారు, యూరోసెప్సిస్తో వచ్చారు, దెన్ హార్ట్ అటాక్ కూడా ఉంది. అంటే బీపీ వాజ్ సో లో దట్ హార్ట్కి బ్లడ్ సప్లై అందక, దెన్ విత్ ఇన్ 1 hour రిససిటేట్ చేసి ఇంట్యూబేట్ చేసి వెంటిలేటర్ మీద పెట్టి, దెన్ నెక్స్ట్ 2 daysలో అంటే జీసీఎస్ అంటాం, గ్లాస్గో కోమా స్కేల్ వాజ్ 3, అంటే లోవెస్ట్. 15 ఉండాల్సింది 3 ఉంది తనకి. అంటే పీపుల్ జస్ట్ గేవ్ అప్, ఇంకా హీ వోంట్ సర్వైవ్ అన్న అలాంటి కేసు. వి గేవ్ టైమ్లీ యాంటీబయాటిక్స్, టైమ్లీ ఇంటర్వెన్షన్ అది చేసి, అండ్ ద నెక్స్ట్ 3rd, 4th day హీ స్టార్టెడ్ రికగ్నైజింగ్ పీపుల్, వెంటిలేటర్ సెట్టింగ్స్ అని తగ్గించగలిగి దాన్ని కంప్లీట్గా రికవర్ చేసి పంపించిన కేసు. అది బాగా గుర్తుంది నాకు. ఒక్కసారి ఇంకా డీటెయిల్డ్గా మరొక కేసు గురించి మీరు, అంటే పేషెంట్కి కూడా ఒక డాక్టర్తో ఒక అనుబంధం ఏర్పడిపోతుంది. వైద్యో నారాయణ హరిని ఊరికే అనలేదండి, ఆ టైంలో కాపాడినప్పుడు డాక్టరే హోప్ వాళ్ళకి. అటువంటి ఒక సందర్భం గుర్తు చేసుకుని చెప్పాల్సిన. సో దెర్ వాజ్ అనదర్ కేస్, పేషెంట్ వాజ్ 168 kgs అండి. క్లియర్గా ఐ రిమెంబర్ ద నెంబర్ యాజ్ వెల్. డయాబెటిక్, హీ వాజ్ ఆన్ 3 times ఇన్సులిన్ పర్ డే, పొద్దున మధ్యాహ్నం రాత్రి. వీల్ చైర్లో వచ్చేవాడు, నార్మల్గా నడుస్తూ రావడానికి ఆయాసం అని చెప్పేసి వీల్ చైర్లో హీ కేమ్ టు మై క్లినిక్ బేసికలీ. అండ్ దెన్ ఎలాంటి చెస్ట్ పెయిన్ కానీ ఏం లేదు. బట్ గివెన్ హీజ్ HbA1c 12 HbA1cతో వచ్చారు. దెన్ వి గాట్ ఏ CT angio done. ఐ స్ట్రాంగ్లీ సస్పెక్టెడ్ హార్ట్ డిసీజ్. తీరా చూస్తే ఆయనకి 3 arteries బ్లాక్ అయి ఉన్నాయి. అంటే మెయిన్లీ 2 arteries కంప్లీట్గా బ్లాక్ అయి ఉన్నాయి, ఒకటి ఆల్మోస్ట్ 50% వరకు బ్లాక్ అయి ఉంది. సో సిమ్టమ్స్ లేకుండానే ఇంత తీవ్రమైన హార్ట్ డిసీజ్ మనం ముందే కనిపెట్టాము. దెన్ వీ టుక్ హిమ్ ఫర్ యాంజియోగ్రామ్, దెన్ స్టెంట్స్ అవి ప్లేస్ చేసేసి రాబోతున్న ఇంపెండింగ్ హార్ట్ డిసీజ్, హార్ట్ అటాక్ని మనం ప్రివెంట్ చేయగలిగాము. దట్స్ వన్ థింగ్. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year సేమ్ పేషెంట్ ఇప్పుడు 104 kgs ఉన్నారు. అంటే 164 కిలోలు తగ్గారు. 168 నుంచి he's now ఏం చేశారు సార్? అంటే ఫుడ్ మార్పులా, లైఫ్ స్టైలా, ఎక్సర్సైజ్ చేయించారా, కాంబినేషన్ ఇచ్చారా? అంటే ఇప్పుడు అన్ని GLP-1 అన్నీ వచ్చేసాయి ఈజీగా, బట్ అది అవసరం కూడా పడుతుంది కదా చాలా మందికి. అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు అవాయిడ్. రైట్. ఇప్పుడు ఈజ్ నాట్ ఎ డయాబెటిక్. అది సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో 3 times ఇన్సులిన్ తీసుకుంటే కానీ తగ్గని షుగర్స్, ఇప్పుడు రైట్ నౌ ఈజ్ నాట్ డయాబెటిక్. హిజ్ HbA1c ఈజ్ 5.4 నౌ ఫ్రమ్ 12 13. సో అంత రెమిషన్ సాధ్యం డయాబెటీస్ లో, సాధ్యం. అటువంటి ఒక కేసు యూ మస్ట్ బి ఫీలింగ్ సో ఫుల్ఫిల్డ్ కదా. డెఫినెట్లీ. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన నా అంబాసిడర్. ఆయన కనీసం 20-30 మంది పేషెంట్స్ ఆయనే పంపించుంటారు, ఇంక్లూడింగ్ హిజ్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండ్ ఆల్. గ్రేట్ సార్. అందరికీ లాంజివిటీ పెంచుకోవాలని ఉంది. ఒకప్పుడు సంపూర్ణంగా నిండు 100 ఏళ్ళు బ్రతుకొని దీవించేవారు. ఒకప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువ ఉన్నప్పుడే అలా అనేవారు. ఇప్పుడు పెంచుకోవాలంటే 100 ఏళ్ళు బ్రతకడానికి మీకేమన్నా గోల్డెన్ ప్రిస్క్రిప్షన్ ఉందా? మీరు లైఫ్ స్టైల్ని ఇంత దగ్గరగా స్టడీ చేస్తున్నారు కాబట్టి. సో ఇట్ ఈస్ పాసిబుల్. అఫ్ కోర్స్ 100 నెంబర్ అని చెప్పలేము, బట్ లాంజివిటీ పెంచడానికి రియలీ ఇంపార్టెంట్. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం తినే ఫుడ్ ఒక 30% తగ్గిస్తే పర్ మీల్, మీరు ఫుడ్ మరీ ఫుల్గా సెటైటీ బాగా ఉండేంత వరకు తినకుండా 30% మీ పోర్షన్ సైజ్, మీరు తినే ప్లేట్ సైజ్ తగ్గించినా కూడా ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఎ లాంగ్ మేనర్. బేసికల్ అంటే 7 years లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది జస్ట్ బై డిక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్ ఫుడ్, క్యాలరీస్ ఇన్ ద ఫుడ్ అని కూడా ప్రూఫ్ ఉంది. అండ్ దెన్ డైట్లో ఎస్పెషలీ మెడిటరేనియన్ డైట్, అంటే తినే ఫుడ్ మనం ప్రాసెస్డ్ ఫుడ్ బాగా తగ్గించి అన్ప్రాసెస్డ్ ఫుడ్ కనుక మనం ఎంకరేజ్ చేసి, ఫైబర్ ప్రోటీన్ పెంచి, దెన్ కార్బ్స్ అండ్ ఫ్యాట్ తగ్గిస్తూ, సరైన విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండేలాగా చూసుకుంటే ఖచ్చితంగా దిస్ యాడ్స్ లైఫ్ టు ద నెంబర్ ఆఫ్, అంటే మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఖచ్చితంగా పెంచుతుంది. సో దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. ఒకటి డైట్, ఇంకొకటి ఎక్సర్సైజ్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవటం, సరైన నిద్ర ఉండేలాగా, అంటే ఎక్సర్సైజ్ చేస్తూ నిద్ర సరిగ్గా ఉండేలాగా స్ట్రెస్ బాగా తగ్గించుకోవటం, స్మోకింగ్ ఆల్కహాల్ కనుక కంప్లీట్గా తగ్గించుకొని, అంటే అసలు తీసేసి, దెన్ అంటే స్మోకింగ్ అయితే 0 వచ్చేసేయాలి, ఆల్కహాల్ ఇంకా సోషల్గా ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. దెన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని చాలామంది తక్కువ అంచనా వేస్తారు. నార్మల్గా 120, 130 LDL, లో డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్లో ఇది ఒక రకమైన ఇంపార్టెంట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనుకోండి. దాన్ని మనం ఎంత తక్కువకి, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు 70, 60 అలా తగ్గించుకోవాలి. ఇఫ్ రిక్వైర్డ్ మనం మందు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. LDL తక్కువ ఉండాలి. LDL తక్కువ ఉండాలి. లెస్ దాన్ 70 ఉంటే ఇట్ హ్యాస్ షోన్ కొరిలేషన్ విత్ లాంజివిటీ. కానీ అంటే మీరు లాంజివిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి LDL 70 లోపు ఉండాలంటున్నారు. అంటే 100 దాటిందంటే కొంచెం లాంజివిటీ తగ్గినట్టు ఎక్స్పెక్ట్ చేయాలి. LDL తగ్గించుకోవచ్చా అండి? మనం తగ్గించుకోవచ్చు. దానికి బేసిక్ అంటే లో పవర్ ఒక రోజ్వాస్టాటిన్ లాంటి మందు తీసుకోవచ్చు. బట్ చాలామంది దే డోంట్ లైక్ టేకింగ్ మెడిసిన్స్. కానీ బట్ వెన్ దెర్ ఇస్ అన్ ఇండికేషన్, సపోజ్ డయాబెటీస్ ఉంది, మంచి కంట్రోల్లో ఉన్నా సరే మీరు 70 కంటే తక్కువ ఉండాలి. సపోజ్ మీరు అన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేశారు, ఎక్సర్సైజ్ చేశారు, డైట్లో మొత్తం చెప్పిన అన్ని ఫాలో అవుతున్నారు, అయినా సరే 100, 110 ఉంది, జెనెటిక్ జన్యుపరంగా అవ్వచ్చు. బట్ ఇన్ దట్ రీజన్, ఇన్ దట్ సిచ్యువేషన్ యూ విల్ హ్యావ్ టు యూజ్ ఏ లో పవర్ కొలెస్ట్రాల్ టాబ్లెట్. 70 కంటే తక్కువ తేవాల్సిందే. సపోజ్ మీ షుగర్ కంట్రోల్ బాగాలేదు,
ఫర్ సమ్ రీజన్ మీకు స్టెంట్ వేశారు, మీరు 50 కంటే తగ్గించుకోవాలి ఎల్డిఎల్. నా 10 mg రోజ్వాస్టాటిన్తో 50 కంటే తగ్గలేదనుకోండి, మీరు దాన్ని 20 చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొన్ని వేరే క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, బెంపడోయిక్ యాసిడ్ అని, ఎజిటమీబ్ అని, PCSK9 ఇనిబిటర్స్ అని వచ్చాయి. ఇవి వన్స్ ఇన్ 6 months తీసుకోవచ్చు, ఒక ఇంజెక్షన్ బేసిక్గా స్కిన్లో తీసుకోవచ్చు. PCSK9 అంటే ఇంక్లిసిరాన్ ఆ మందు పేరు. వన్స్ ఇన్ 6 months తీసుకుంటే యూ కెన్ బ్రింగ్ యూర్ ఎల్డిఎల్ టు 30. అవునా? 30. సో అంటే అఫ్కోర్స్ అందరికీ కాదు, రిస్క్ ఫ్యాక్టర్ ఉండి ఒక స్టెంట్ వేశారు, మీకు ఇంకొక స్టెంట్ అవసరం పడకూడదు ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి హై రిస్క్ ఉన్న వాళ్ళకి మాత్రం మనకు ఖచ్చితంగా ఇంక్లిసిరాన్ లాంటి మందులు హెల్ప్ అవుతాయి. బట్ ఇవి ఎప్పుడు ఇస్తాము? రోజ్వాస్టాటిన్, ఎజిటమీబ్ ఈ మందులతో సరైన ఎల్డిఎల్ కంట్రోల్ జరగనప్పుడు దెన్ వీల్ యాడ్ విత్ దీస్ మెడిసిన్స్. సో ఒకప్పుడు ఇండియా హెల్దీగా ఉంది, ఇప్పుడు అన్హెల్దీగా మారిపోయిందని ఒక ఆందోళన విపరీతంగా వింటున్నాం. అంటే హ్యాబిట్స్ అని, ఇదివరకు మన పనులు మనమే చేసుకునేవాళ్ళు, అమ్మమ్మలు అయితే బావిలోంచి నీళ్లు తోడి తీసుకొచ్చేవారు, పప్పులు రుబ్బేవారు. సో వర్కౌట్ న్యాచురల్గా ఇల్లు ఊడ్చుకునేవారు వంగి. ఇప్పుడు అన్ని వాక్యూమ్ క్లీనర్స్, మెయిడ్స్, సర్వీసెస్ ఇవన్నీ వచ్చేసాయి. అండ్ ఈవెన్ గ్రోసరీ స్టోర్ కూడా మనం కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా వెళ్ళట్లేదు, ఎవ్రీథింగ్ ఆన్ ద క్లిక్ ఆఫ్ అ బటన్. సో ఇండియా అన్హెల్దీగా మారడానికి వాట్ ఈస్ యువర్ మెయిన్ అబ్జర్వేషన్ అండి? సో ఇట్ ఈస్ ఏ మల్టీ ప్రాంగ్డ్ ఆన్సర్. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఒకటి, మనం వెరీ హై క్యాలరీ ఫుడ్ తీసుకుంటున్నాం, బేసిక్గా అన్ని ఫ్రైడ్ ఫుడ్, ట్రాన్స్ ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటున్నాం. అండ్ మనకి అర్థం కావట్లేదు తిన్న ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో, పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. అండ్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ హౌ మచ్ ఎక్సర్సైజ్ ఈజ్ రిక్వైర్డ్ టు బర్న్ ద క్యాలరీస్ కమింగ్ ఫ్రమ్ ద ఫుడ్ దట్ దేర్ ఇట్. Is it that as simple as that input output? అదే దట్ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ ద 10 different things. సో వెన్ యూ డోంట్ బర్న్ దోస్ క్యాలరీస్, అది మల్టిప్లై అవుతూ ఉంటాయి, దే కీప్ సిట్టింగ్ అండ్ బికమ్ ఫ్యాట్. బేసిక్ అది కూడా విసరల్ ఫ్యాట్ అవుతుంది. విసరల్ ఫ్యాట్ అమౌంట్ పెరుగుతున్న కొద్దీ హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుంది. ఇన్ఫ్లమేటరీ అండ్ ప్రో ఇన్ఫ్లమేటరీ స్టేట్ అంటాం, రైట్? ఇంటర్లూకిన్ 6 అని, TNF ఆల్ఫా అని కొన్ని మార్కర్స్ ఉంటాయి, ఇవన్నీ పెరుగుతాయి బేసిక్గా మనం అన్యూజ్డ్ క్యాలరీస్ వల్ల, పేరుకున్న ఫ్యాట్ వల్ల. బేసిక్ అది విసరల్ ఫ్యాట్ అవుతుంది ఖచ్చితంగా. ఆ విసరల్ ఫ్యాట్ని తగ్గించడానికి ఏంటి మరి? ఫ్యాటే బర్న్ అవ్వాలంటే ఫ్యాట్ బర్న్ అవ్వాలి, దానికి మెయిన్లీ డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఆన్సర్ ఆర్ బైపాస్ చేసేది ఏంటో లేదు, దానికి షార్ట్ కట్ లేదు. సో షార్ట్ కట్ లేదు. యూ విల్ హ్యావ్ టు స్టిక్ టు ద అన్ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవటం, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవటం, ఫ్రూట్స్ అవ్వచ్చు, వెజిటబుల్స్ అవ్వచ్చు, ఇవన్నీ తీసుకుంటూ దెన్ ఎక్సర్సైజ్ ఏంటంటే బోత్ ఇప్పుడు కార్డియో చేయాలి, మజిల్ బల్క్ ఇంక్రీజ్ చేసే ఎక్సర్సైజ్ కూడా చేయాలి. పీపుల్ జస్ట్ డూ వన్ టైప్, అంటే కార్డియో ఫర్ ఎగ్జాంపుల్ యోగా చేస్తూ ఉంటారు చాలామంది. యోగా ఈజ్ అ వెరీ గుడ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, దర్ ఇస్ నో డౌట్. కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ని పెంచేది యోగా మెయిన్లీ. కానీ ఈజ్ ఇట్ ఇనఫ్? నో. డస్ యోగా బర్న్ ఇనఫ్ క్యాలరీస్? అన్లెస్ ఇట్ ఇస్ పవర్ యోగా, అది క్యాలరీస్ బర్న్ అవ్వట్లేదు, మంచిదే. కానీ యోగా ఈజ్ నాట్ ఏ రీప్లేస్మెంట్ ఫర్ ఎక్సర్సైజ్. అదే కదా, మనం క్యాలరీస్ బర్న్ చేయాలి అంటే ఒక పక్క కార్డియో చేయాలి, యూ హ్యావ్ టు మీకు హఫింగ్ పఫింగ్ కానీ, లేదంటే స్వెట్ రావాలి, కొంచెం ఆయాసం రావాలి, అలసట రావాలి, అప్పుడే ఎక్సర్సైజ్ యొక్క బెనిఫిట్ బాడీకి అందుతున్నట్టు, అంతే రైట్? మజిల్ బల్క్ కూడా పెంచుకోవాలి. అంటే యూ విల్ హ్యావ్ టు, ఇప్పుడు చాలామంది ఏజ్ 50-60 అవుతున్న కొద్దీ సార్కోపీనియా అంటాం, మజిల్ బల్క్ తగ్గుతూ వస్తుంది. మజిల్ బల్క్ తగ్గిన వాళ్ళకి హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుందని కూడా దర్ ఇస్ ప్రూఫ్. అది సో ఏజింగ్ ఇట్ సెల్ఫ్ విల్ బ్రింగ్ డౌన్ ద టోటల్ మజిల్ బల్క్ మాస్. సో దానికి మనం కౌంటర్ చేయాలి. ఎలా? ప్రోటీన్ ఇంటేక్ పెంచాలి. సింపుల్ ఎక్సర్సైజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డంబెల్ 3-4 kg డంబెల్ పట్టుకొని కూర్చొని లేవటం, స్క్వాట్స్ చేయటం, వెయిటెడ్ స్క్వాట్స్ చేయటం, ఇట్స్ అ సింపుల్ థింగ్. అండ్ దెన్ సైక్లింగ్, లేదంటే అంటే ఇంట్లో కూర్చొని తొక్కే సైకిల్ ఈజ్ ఇనఫ్ బేసికలీ. ట్రెడ్మిల్ చేస్తే కొంచెం ఇంక్లైన్ పెట్టి, అంటే ఇఫ్ యూ ఆర్ యంగర్, సే 40 to 50 ఏజ్ గ్రూప్ అయితే కొంచెం ఇంక్లైన్ పెట్టచ్చు, 50 or more అయితే ఇంక్లైన్ పెట్టకుండా చేయటమే బెటర్. బట్ స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ట్రెడ్మిల్ కానీ, ఇవన్నీ కార్డియో ఇవి చేస్తూనే ఆల్టర్నేట్ డే మనం ఏం చేస్తామంటే బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అందాలి అని చెప్పి ఈ ఆల్టర్నేట్ డే రెసిస్టెన్స్ బ్యాండ్స్ అవ్వచ్చు, డంబెల్స్ అవ్వచ్చు, కొంచెం తక్కువ వెయిట్తో 3-4 kg డంబెల్స్ అవ్వచ్చు, దెన్ కూర్చొని లేవటం, స్క్వాట్స్ అవ్వచ్చు, పుషప్స్ ఆర్ పుల్అప్స్ చేయగలిగితే పుల్అప్స్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇట్స్ ఎ కాంబినేషన్ దట్ హెల్ప్స్. ఇట్ ఈస్ నెవర్ ఓన్లీ కార్డియో చేస్తే చాలు అని కాదు. సో ఈ కాంబినేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్తో పాటు కనుక డైట్ మనం కనుక ఫాలో అవుతాయి, ఈ హై క్యాలరీ ఫుడ్స్ బాగా మనం అవాయిడ్ చేసి, ఇప్పుడు పీపుల్ థింక్ ఆలివ్ ఆయిల్ చాలా మంచిదని, అండ్ దెన్ కూర స్టార్ట్ చేసేటప్పుడు ఆలివ్ ఆయిల్ని తో స్టార్ట్ చేస్తారు. వెన్ యూ బర్న్ ఇట్, అంటే బాగా హై టెంపరేచర్లో ఆలివ్ ఆయిల్ తన మంచి గుణాలని కోల్పోద్ది బేసిక్గా. సో వెన్ షుడ్ యూ పుట్ ఆలివ్ ఆయిల్? కర్రీ అయిపోయిన తర్వాత కొంచెం డ్రాప్స్ వేయాలి, అప్పుడే ఆలివ్ ఆయిల్ యొక్క బెనిఫిట్స్ మనకు అందుతున్నట్టు. సో ఎనీ ఆయిల్ కానీ ఏదైనా మీరు ఫ్రై చేస్తున్నారంటే మంచి గుణాలన్నీ పోతాయి. ఇంకా ఆపోజిట్ ట్రాన్స్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ అని వెళ్ళి కూర్చుంటున్నాయి అక్కడ, అంతే కదా. సో ఫ్రైడ్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిందే మనం. అండ్ సే 35-40 దాటితే ఎగ్ ఎల్లో కూడా 1 కంటే ఎక్కువ తీసుకోకూడదు.
వైట్స్ ఎక్కువ తీసుకోవాలి, ఎల్లో నాట్ మోర్ దాన్ 1, అసలు తీసుకోకపోయినా పర్వాలేదు, మంచిదే అంటారు. రైట్. అండ్ దెన్ ఈ సింపుల్ కార్బ్స్ అంటాము, అంటే తినగానే డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ లైక్ వైట్ రైస్ కానీ, ఇడ్లీ కానీ, దోశ బియ్యపిండితో చేస్తే కానీ, దెన్ మైదా, ఇవన్నీ మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. షుగర్స్ మెయిన్లీ, పీపుల్ అండర్ ఎస్టిమేట్ వాట్ 2-3 స్పూన్స్ ఆఫ్ షుగర్ పర్ డే కెన్ డూ. అంటే టీ కాఫీ తీసుకుంటూ ఉంటారు, 3-4 టైమ్స్ తాగుతూ ఉంటారు, ఈచ్ టైం షుగర్ యాడ్ అయి ఉంటుంది దాంట్లో. ఇమాజిన్ 6-7 స్పూన్స్ ఆఫ్ షుగర్ వాళ్ళకి మైండ్లో ఉండదు. అది ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్, బేసిక్ అంటే బాడీలో క్యాలరీస్ అన్ని మౌంట్ అవుతున్నాయి. సో అవన్నీ ఇప్పుడు పెరిగిపోయి ఇండియా అన్హెల్దీగా మారడానికి కారణం అయింది. ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు బర్న్ దట్. కరెక్ట్, డెఫినెట్లీ. సో షుగర్ చెప్పారు, సింపుల్ కార్బ్స్ చెప్పారు, అండ్ అలాగే సార్కోపీనియా గురించి చెప్పారు, ట్రాన్స్ ఫ్యాట్స్ గురించి చెప్పారు, ఇంకా అఫ్ కోర్స్ స్ట్రెస్, లైఫ్ స్టైల్, ఇవైతే చెప్పుకుంటూ పోవచ్చు. స్ట్రెస్ ఎంత పెరిగిపోయింది సార్ ఇప్పుడు. అసలు కంటి నిండా ఎవరైనా ఉన్నదైనా పోనీ ₹2 దాచుకున్నది ఎంజాయ్ చేస్తున్న రోజులు ఉన్నాయా చెప్పండి? లేదు. అసలు ఎప్పుడు నెక్స్ట్ ఏంటి, రేపు ఏమైపోతుంది, ఆ గురించి వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళే, ఇదే సరిపోతుంది లైఫ్. డాక్టర్ దిలీప్ గౌడ గారు, మీరు మీ హెల్త్ని ఎలా చూసుకుంటారండి? హౌ డూ యూ టేక్ కేర్ నౌ దట్ యువర్ క్వాలిఫైడ్ డాక్టర్? మీరు 100 మందికి సలహాలు ఇస్తారు, మీరు ఏం మెయింటైన్ చేస్తారు? అసలు సాంబార్ అన్నం పెద్ద అరిటాక్ వేసుకుని ఫుల్ మీల్, లేకపోతే ఒక మెస్కి వెళ్ళి బాగా ఒక మౌండ్ ఆఫ్ రైస్, ఇదివరకు చిన్నప్పుడు తినేవాళ్ళం మేము, అలాంటివన్నీ తింటారా? ఐ హ్యావ్ స్టాప్డ్ ఈటింగ్ వైట్ రైస్ ఆర్ వైట్ రైస్ బేస్డ్ ఇడ్లీ దోశ లాంటివి నేను తిని 5 years అవుతుంది బేసికలీ. మీ హెల్త్ మారింది ఆ తర్వాత? ఖచ్చితంగా. సో నేను 30 to 40 times a day when I tell my patients, I follow it. నేను అది పాటిస్తూనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు డయాబెటిక్ డైట్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ డయాబెటిక్స్ తినాల్సిన డైటే కాదు, అందరం తినాల్సిన డైట్. సో దట్ ఇస్ వాట్ ఈవెన్ ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్. సో బేసిక్గా అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం, అంటే తినగానే ఇట్లా ఒక షుగర్ స్పైక్ వచ్చే ఫుడ్స్ని మనం వీ డోంట్ ఎంకరేజ్. సో కొంచెం డైజెస్ట్ అవ్వడానికి కష్టపడాలి మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్. సో దానికి ఏంటి, కాంప్లెక్స్ కార్బ్స్ మంచివి, అంటే మల్టీగ్రెయిన్తో చేసిన రోటీ ఫర్ ఎగ్జాంపుల్, క్వినోవా అవ్వచ్చు, బ్రౌన్ రైస్ అవ్వచ్చు, దెన్ వెజ్జీస్. బేసికలీ కోర్స్ డయాబెటిక్ పేషెంట్స్ బాగా తీగా ఉన్న ఫ్రూట్స్ తినకూడదు కాబట్టి టొమాటో, క్యారెట్, కీరా, బ్రాకోలీ, లెటస్, క్యాప్సికమ్, స్పినాచ్, ఇలాంటివన్నీ అసలు ఇన్ఫ్యాక్ట్ వాట్ వీ సే ఈజ్ ఒక మీల్ మొత్తం సలాడ్, కావాలంటే కొంచెం ఎగ్ వైట్స్ 2 కానీ, ఫిష్, చికెన్ బాయిల్డ్ ఏమైనా ఉంటే అవి వేసుకొని వెజ్ సలాడ్లో ఈ పీసెస్ వేసుకొని తినమని చెప్తుంటాం. అంటే ఆ మీల్ అంటే రైస్ కానీ రోటీ కానీ తింటేనే భోజనం చేసినట్టు కాదు అనే మైండ్ సెట్ పోవాలి. సో మీరు అలా యూ ఈట్ మీల్స్ లైక్ దట్. యూ ఆల్సో వర్క్అవుట్ సార్? ఆర్ ఐ డూ వర్క్అవుట్ 10,000 steps a day అలా ఫిక్స్డ్గా పెట్టుకోను, బట్ ఐ ట్రై ఎంత పాసిబుల్ అయితే అంత వెయిట్ ట్రైనింగ్ అండ్ కార్డియో ఐ ట్రై టు ఆల్టర్నేట్. ఎలా, హౌ డూ బ్రింగ్ ఫుల్ఫిల్మెంట్ అండ్ పీస్ ఇన్సైడ్ యూ? ఇట్ ఈస్ అబౌట్ ఇన్నర్గా, అంటే ఐ గెట్ ఇన్నర్ పీస్ విత్, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. అండ్ నాకు పెద్ద అన్రీచబుల్ అంబిషన్స్, గోల్స్ లాంటివి ఏం లేవు. సో ఐఎమ్ కంటెంట్. ఐ థింక్ ఆ కంటెంట్గా ఉండటం, పీస్ఫుల్గా ఉండటం మ్యాటర్స్ అలాట్. కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి స్ట్రెస్ పెరుగుతున్న కొద్దీ. కార్టిసాల్ ఇవన్నీ గ్రోత్ హార్మోన్, ఎపినెఫ్రిన్ కానీ, అడ్రినలిన్ కానీ, ఇవన్నీ ఏం చేస్తాయంటే కాన్స్టెంట్గా రెస్టింగ్ హార్ట్ రేట్ని 90కో ఎంతకో ఉంచుతుంది. నార్మల్గా హార్ట్ రేట్ షుడ్ బి అరౌండ్ 70, 65 to 72 అలానే ఉండాలి బేసిక్. చూసుకుంటున్నాను సార్, అంటే అదే పాల్పిటేషన్స్ అంటారు. కరెక్ట్. సో స్ట్రెస్ తగ్గించుకోవాలి బేసిక్గా. ఎక్సర్సైజ్ చేస్తే, అఫ్ కోర్స్ యోగా ఈజ్ వెరీ గుడ్. యోగా ఎక్సర్సైజ్ చేస్తే అలసటతో మనకి మంచి నిద్ర కూడా వస్తుంది. 6.5 to 7 hours ఆఫ్ స్లీప్ పర్ డే ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ మ్యాండేట్. అంతే. పీపుల్ అండర్ ఎస్టిమేట్, అంటే నిద్రదే ఉంది 4-5 hours పడుకొని దెన్ దే కంటిన్యూ స్లాగింగ్. బట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, మీ జాబ్ వల్ల అవ్వచ్చు, మీకు ఎట్ స్ట్రెచ్ 6.5-7 hours పడుకోలేకపోవచ్చు. ఇన్ దట్ కేస్ ఆఫ్టర్నూన్ ఒక న్యాప్, ఒక పవర్ న్యాప్ తీసుకోవటం, ఒక 1/2 hour అవ్వచ్చు, 45 minutes అవ్వచ్చు. సో ఇలా నిద్ర ఒకటి, ఎక్సర్సైజ్ కానీ, దెన్ కంప్లీట్గా స్మోకింగ్ అనేది ఆపేయాలి. ఇంకా ఆల్కహాల్ అంటే సోషల్ ఇంటరాక్షన్స్లో once in 2 or 3 weeks, అది కూడా బింజ్ డ్రింకింగ్ ఈజ్ అ ప్రాబ్లం. పీపుల్ మే నాట్ డ్రింక్ సే once in a week ఆర్, అంటే రోజు తాగకపోవచ్చు, కానీ తాగినప్పుడు బాగా ఎక్కువ తాగాలనుకోండి, దట్ ఈస్ అ ప్రాబ్లం. దట్ ఈస్ యాక్చువల్లీ ఏ కైండ్ ఆఫ్ స్ట్రెస్ దట్ యు ఆర్ పుషింగ్ ద బాడీ ఇంటూ. సో బింజ్ డ్రింకింగ్ ఈజ్ అ ప్రాబ్లం. అండ్ ఎస్పెషలీ ఈ మధ్య చూస్తున్నాం అది. పీపుల్ హూ డోంట్ డ్రింక్ బట్ దెన్ దే ల్యాండ్ అప్ ఇన్ ద ER విత్ ఫుల్ ఆఫ్ డిహైడ్రేషన్, కిడ్నీ స్టోన్స్ అవ్వచ్చు, లివర్ shrink అవటం లాంటివి కూడా చూస్తూ ఉంటాం. ఓకే. సో యూ స్టే అవే ఫ్రమ్ ఆల్ హ్యాబిట్స్ అండ్ యూ ట్రై. నో అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చేసాయండి, యాజ్ వీ నో. అంటే బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్. సో వీ ఆల్ నీడ్ కోపింగ్ మెకానిజమ్స్ ఆల్సో టు, అంటే గో అవుట్ సమ్ టైమ్స్, స్టే అవుట్ లేట్ ఇన్ ద నైట్. ఫ్రెండ్స్ ఉంటారు చాలా మందికి, సిటీ లైఫ్కి అలవాటు పడిన వాళ్ళు. అలా గీతలు గీసుకుని ఉంటే అసలు ఎందుకు బతుకుతున్నావు అని అడుగుతారు చాలా మంది.
సో బట్ ఇట్స్ డెలికేట్ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ అంటే తెలుసుకోవాలి మైండ్ఫుల్గా మనం. అందరూ ఇప్పుడు ఫ్రూట్స్ని చూసి భయపడుతున్నారు. కారణాలు ఏంటంటే ఫ్రూట్స్ తింటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ తినకూడదు, తిన్నా మితంగా తినాలి, ఏవేవో రకరకాలు. అండ్ హైయెస్ట్ అండ్ మోస్ట్ లవ్డ్ ఫ్రూట్, హైయెస్ట్ షుగర్ ఉండే ఫ్రూట్ మీకు మేము సర్వ్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు మీకు మామిడి పండు ఎవరైనా తెచ్చి పెడితే గిన్నెలో, మీరు గెస్ట్గా వెళ్ళారు ఎవరింటికో, గిన్నె నిండా చక్కగా డైస్ చేసిన మామిడి పండు తెచ్చి పెట్టారు, తింటారా అసలు మీరు? తింటాను, బట్ గిన్నె నిండా తిన్నాను ఆబ్వియస్లీ 2-3 పీసెస్ తింటాను. సో అంటే ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ ఏ డయాబెటిక్, బట్ ఒక డయాబెటిక్ పేషెంట్ అగైన్ మంచి కంట్రోల్ ఉంది. డయాబెటీస్ ఇస్ అ స్పెక్ట్రమ్. ఒకవైపు ఇన్సులిన్ బాగా హై అంటే 70-80 యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ తీసుకుంటేనే కంట్రోల్లో వచ్చే డయాబెటీస్ అనుకోండి, వీ డోంట్ ఈవెన్ రికమెండ్ ఆ 2-3 పీసెస్ కూడా వద్దంటాం. అదే మైల్డ్గా ఉంది, ఓన్లీ టాబ్లెట్స్తో మంచి కంట్రోల్ ఉంది, 6.57 ఉంది, అప్పుడు 2-3 పీసెస్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ది అంటే అన్రైప్ సైడ్ అయితే బెటర్ అని. పండిన మామిడికాయ అనుకోండి, షుగర్ కంటెంట్ పెరుగుతూ పోతుంది. సో ఫ్రక్టోజ్ ఉంటుంది, గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోజే ఫ్రక్టోజ్ అంటే. సో ఆబ్వియస్లీ ఇన్వేరియబుల్లీ షుగర్స్ విల్ గో అప్. ఇన్ఫ్యాక్ట్ మీరు నంబర్ జూన్, ఇప్పుడు ఎండ్ ఆఫ్ మే అండ్ జూన్లో ఐ హ్యావ్ సీన్ యూనిఫామ్లీ చాలామంది ఒక 3-4 కేజీస్ పెరిగి వచ్చారు. అదే సో బరువు పెరగటం ఒకటి, హెచ్బిఏవన్సీ పెంచుకొని రావడం, అప్పటి వరకు 6.4, 6.5 ఉండి ఐ విల్ బి సో హ్యాపీ. అంటే నాకు ఏంటంటే డే ఇన్ అండ్ అవుట్ దిస్ ఇస్ వాట్ ఐ సీ కాబట్టి. బట్ వెన్ దే కమ్ విత్ 7.5 అండ్ ఆల్, ఐ గెట్ డిసప్పాయింటెడ్. ఏమైంది అంటే దే టెల్ ఆనెస్ట్లీ, లేదండి మామిడికాయలు అవి తిన్నాము అనేసి. దే నో తినకూడదు అని. బట్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ బ్యాలెన్స్. అంటే కంప్లీట్గా నో అని కూడా చెప్పలేము మనం. సో లెట్ దెమ్ హ్యావ్ కొంచెం, లెట్ దెమ్ ఎంజాయ్ ద ఫ్రూట్, బట్ ఇన్ మోడరేషన్. అండ్ ఆల్సో ఇది తినే ఆర్డర్ ఉందని విన్నాను. ఫస్ట్ ఫైబర్ తినేయి, నెక్స్ట్ ప్రోటీన్ తినేయి, తర్వాత ఇంకేమైనా తిను అంటారు, నిజమేనా? సో ఒక రకంగా అది ఎందుకు అంటే సెటైటీ. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫైబర్ ప్రోటీన్ తీసుకోగానే మన సెటైటీ మనకు ఫుల్ అవుతూ ఉంటుంది, ఇంకా చాలు అనే ఇదిలో ఉంటాం కాబట్టి అప్పుడు తీసుకుంటే నో ప్రాబ్లం, కరెక్టే. ఇట్ హెల్ప్స్ ది ఆర్డర్ ఇన్ విచ్ యూ ఈట్ అనేది. ఎక్కువ ఫైబర్ ఎక్కువ ప్రోటీన్ తీసుకున్న తర్వాత మనకి సెటైటీ పెరుగుతుంది కాబట్టి సో వాట్ ఎవర్ కార్బ్స్ దట్ యువర్ హ్యావింగ్, ద క్వాంటిటీ మీరు బాగా తక్కువ తీసుకోగలుగుతారు. కాబట్టి ఆ ఆర్డర్లో తింటే మోడరేషన్లో ఫ్రూట్స్ ఆర్ అలౌడ్. రైట్. ఈ మ్యాంగో కూడా తినచ్చు. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ఒక ఫ్రూట్ జ్యూస్ స్టాల్కి వెళ్తారు సార్, ఫ్రాంక్లీ ఇలాంటిది 1-2 వేస్తే ఒక మగ్గు నిండా జ్యూస్ ఇస్తారు. దట్స్ అ లాట్ ఆఫ్ క్యాలరీస్. ఇట్స్ వెరీ టేస్టీ. అప్పుడప్పుడు ఇంకా ఇప్పుడు ఈసారి మామిడిపళ్ళు బాగా వచ్చాయి, తీయగా ఉన్నాయి. లాస్ట్ సీజన్లో మీకు గుర్తుంటే తీయగా మామిడిపళ్ళు రాలేదు, షుగర్ యాడ్ చేసేవారు, అది ఇంకా కిల్లర్ కాంబినేషన్. దీనిలో మేగడ వేసుకు తింటే ఏమవుతుంది సార్? ఫ్రూట్ అంటే వేసుకోవచ్చు. అగైన్ అంటే సాచురేటెడ్ ఫ్యాట్ బేసికలీ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. బట్ ఫుల్ గ్లాస్ హెవీగా తీసుకోకుండా మేబీ లిటిల్ తీసుకుంటే బెటర్ అని. ఇంకో కాంబినేషన్ గ్రీక్ యోగర్ట్ ఇప్పుడు చాలా పాపులర్ అయింది. గ్రీక్ యోగర్ట్ అండ్ మ్యాంగో తింటే అసలు మీకు మ్యాంగోలోని ఎఫెక్ట్స్ అన్ని పోతాయి, బికాస్ దే సో మచ్ ప్రోటీన్ ఇన్ గ్రీక్ యోగర్ట్ అని చెప్తున్నారు. నాట్ ఎంటైర్లీ ట్రూ. మన ఇంట్లో ఉన్న పెరుగు మంచిదే అండి, దట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ గ్రీక్ యోగర్ట్. గ్రీక్ యోగర్ట్ ఏమి ఇంకా చాలా ఎక్కువ గుణం, మంచి గుణం, హై ప్రోటీన్ అంటారు కదా. చిన్న డబ్బాలోనే మీకు 18 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఇట్స్ అంటే డైటీషియన్స్ అందరూ ఇది రికమెండ్ చేసి ఇస్తున్నారు. కరెక్టే, కానీ అగైన్ ఇట్ ఈస్ ఆల్వేస్ ద క్వాంటిటీ దట్ మ్యాటర్స్. అది కూడా మీరు 2-3 డబ్బాలు తీసుకుంటే ఆబ్వియస్లీ ఇట్స్ మోర్ దాన్ వాట్ యూ కెన్ బర్న్. బర్న్ చేయలేనంత క్యాలరీస్ తీసుకున్నట్టే కదా. ఇప్పుడు అందరూ సెమాగ్లూటైడ్, ఒజెంపిక్, GLP-1 ఇవన్నీ ఈజీ షార్ట్ కట్స్ అయిపోయాయి అండ్ ఎవ్రీబడి నోస్ ఇట్స్ హైలీ ఎఫెక్టివ్. అది ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు మీ దృష్టిలో? సో దెర్ ఆర్ సమ్ ఇండికేషన్స్. DCGI, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చాయి. బేసికలీ ఏమంటారంటే 27 BMI దాటి డయాబెటీసో దెన్ బీపీఓ లేదంటే హార్ట్ డిసీజ్ ఏమైనా ఉంటే కనుక వీళ్ళకి ఇవ్వండి. 27 ఆర్ మోర్. 30 ఆర్ మోర్ ఉంటే ఇవేమి లేకపోయినా ఎవరికైనా ఇవ్వచ్చు, డయాబెటీస్ ఉన్నా లేకపోయినా ఇవ్వచ్చు అని అఫీషియల్ ఇండికేషన్ అయితే ఉంది. బట్ ఇవాళ రేపు వీఆర్ సీయింగ్ యంగ్స్టర్స్ ఇప్పుడు 3-4 monthsలో పెళ్లి కుదిరిందని చెప్పేసి దే కీప్ కమింగ్. బరువు తగ్గాలి, వీ హ్యావ్ టు లుక్ గుడ్ అనేసి వస్తుంటారు. దట్ ఈస్ నాట్ సంథింగ్ వీ రికమెండ్. ఎందుకంటే దీస్ డ్రగ్స్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఇవి షార్ట్ కట్స్ కాదు బేసికలీ. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా అయితే తగ్గారో అంతే ఫాస్ట్గా ఇవి ఆపేస్తే మీకు మళ్ళీ పెరుగుతారు బేసికలీ. అది తీసుకున్నంత వరకు, బ్లడ్లో ఉన్నంత వరకు ఇట్ యాక్ట్. ఒక 1 week తర్వాత, 1 month తర్వాత యూఆర్ స్లోలీ గోయింగ్ టు పుట్ ఆన్ వెయిట్. బట్ తర్వాత మనం మెయింటైన్ చేసే లైఫ్ స్టైల్ అంటే ఏ లైఫ్ స్టైల్ అయితే మనం ముందు ఉండవలసిందో, ఉదాహరణకి ఈటింగ్ హై ప్రోటీన్, హై ఫైబర్, బ్యాలెన్స్డ్ మీల్స్, నో సింపుల్ కార్బ్స్, మోడరేట్ వర్కౌట్. సో ఇలా మోంజారో కానీ లేదంటే విచవర్ ఇప్పుడు టిర్జపటైడ్ ఆర్ సెమాగ్లూటైడ్ తీసుకున్న వాళ్ళు అట్లీస్ట్ 6 months to 8 months నా పేషెంట్స్ తీసుకొని ఉన్నారు. కనీసం 3,000 మంది తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద లాస్ట్ 5 to 6 years ఐ మస్ట్ హ్యావ్ గివెన్ టు 3,000 patients ఆర్ మోర్. అండ్ ఒక బాల్ పార్క్ ఫిగర్ చెప్పాలంటే 25% బాడీ వెయిట్ తగ్గారు. అంటే 100 kgs ఉన్నవాళ్ళు 75 వచ్చారు, 130 ఉన్నవాళ్ళు ఇప్పుడు 100 అలా ఉన్నారు.
అయితే ఆర్ దే టేకింగ్ దిస్ ఫర్ ఎవర్? నో. నేను కూడా వాళ్ళకి ఏం చెప్తానంటే కనీసం ఒక 8 months వరకు మీరు రెడీ అవ్వాలి. ఎందుకంటే ఈ 8 monthsలో దే ఆర్ హ్యాబిచుయేటింగ్ టు ఏ లైఫ్ స్టైల్. ఏం తినకూడదు ఏం తినాలి కూడా నేను చెప్తాను కాబట్టి ఈ 6 months to 8 months వాళ్ళకి అలవాటు అయిన తర్వాత వెన్ దే స్లోలీ టేపర్ ఆఫ్, ఒకేసారి నేను బ్లంట్గా ఆపేయమని చెప్పను, తగ్గించిన తర్వాత దే అండర్స్టాండ్ ఏం తింటే పెరుగుతున్నాము, ఏది నాకు క్యాలరీస్ పెంచి బరువు తగ్గట్లేదు అనేది వాళ్ళకి అర్థమయ్యి ఆ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేసిన వాళ్ళు మాత్రం అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉన్న వాళ్ళు 70 అయిన తర్వాత కంప్లీట్గా మానేసిన తర్వాత 73 అయ్యారు, 74 అయ్యారు. అది బ్యాలెన్స్. దే నెవర్ వెంట్ బ్యాక్ టు 80, 90, 100కి వెళ్ళలేదు. సో దానికి ఎందుకు అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఏం తింటే పెరుగుతున్నామో వాళ్ళకి అర్థమయ్యి దే ఆర్ ఏబుల్ టు డైట్ వెల్ అండ్ దే ఆర్ ఏబుల్ టు మెయింటైన్ దట్ డైట్. సో కొంత నోరుకి తాళం వేయాలి, తప్పదు. అండ్ దాంతోపాటు మైండ్ఫుల్నెస్ అండ్ ఆల్సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా మనకి యాక్టివ్ లైఫ్ స్టైల్ చాలా ఇన్ఎవిటబుల్ కదా సార్. అబ్సల్యూట్లీ. బికాస్ క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్ ఫైనలీ. అండ్ ఆ క్యాలరీస్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆల్సో ఇస్ ద సోర్స్ ఆఫ్ క్యాలరీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఏమి తిన్నో ఒక గ్లాస్ కప్పు షుగర్ తింటా రోజు, ఓన్లీ 500 calories I had, I'm on calorie deficit అంటే it won't work like that. It won't work. Yeah. Definitely. So you have to eat the right foods in the right quantities, sir. సో డాక్టర్ దిలీప్ గారు, విత్ యువర్ పర్మిషన్ మేము ఎప్పటికప్పుడు మిమ్మల్ని సంప్రదించి డయాబెటీస్ గురించి, హెల్త్ కేర్, వెల్నెస్, లైఫ్ స్టైల్ గురించి మా సుమన్ టీవీ వ్యూవర్స్కి చెప్తూ ఉంటాం. మీ ఓన్ ఛానల్లో వీ వుడ్ లైక్ యూ టు స్పీక్, వీల్ స్టార్ట్ అ ఛానల్ ఇన్ యువర్ నేమ్. తప్పకుండా ఐ థింక్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మా ధ్యేయం. బికాస్ ఇప్పుడు ఎన్ని ఫ్యాట్ డైట్స్ వచ్చేసాయంటే అందరూ షార్ట్ కట్స్కి వెళ్ళిపోతున్నారు. సో మీరు చెప్పినది ఇవాళ చాలా సౌండ్ అండ్ సస్టైనబుల్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. యా, మీ మెసేజ్ సార్ ఫర్ సుమన్ టీవీ. సో ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ పెద్దగా అంటే ఇంత చిన్న చేంజెస్ చేస్తే మెటబాలిక్ డిజార్డర్స్ అంతగా ఎఫెక్ట్ అవుతాయా అని చాలామందికి తెలియదు. బట్ ఇట్ డస్ యాక్చువల్లీ. అంటే మేకింగ్ స్మాల్ బట్ సస్టైన్డ్ చేంజెస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్, అది డైట్, ఎక్సర్సైజ్, దెన్ యాన్యువల్ హెల్త్ చెక్స్ చేసుకోవటం. మీరు ఈ డయాబెటీస్ స్పెక్ట్రంలో నాన్ డయాబెటీస్ ఒకవైపు ఉంటే మధ్యలో ప్రీ డయాబెటీస్ అని ఉంది. సో మీరు ఈ స్పెక్ట్రంలో ఎక్కడున్నారు తెలుసుకోవాలి. ప్రీ హైపర్టెన్షన్ కూడా ఇలా ఇవన్నీ ఏంటంటే యాన్యువల్ హెల్త్ చెక్లో ఒకసారి మీరు మీ డాక్టర్ని కలిస్తే వన్స్ a year యూ విల్ అండర్స్టాండ్ వేర్ యూ స్టాండ్. కొలెస్ట్రాల్ లెవెల్స్ లైక్ వి డిస్కస్, LDL 70 ఉందా, 50 ఉందా, 120, 130 ఉందా, ట్రైగ్లిజరైడ్స్ అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ చేస్తే మీకు మెటబాలిక్ డిజార్డర్ రిస్క్ మీరు గ్రాస్గా తగ్గించుకోవచ్చు. అండ్ ఫర్ దట్ యూ నీడ్ టు డిస్కస్ విత్ అన్ ఎవిడెన్స్ బేస్డ్ క్వాలిఫైడ్ డాక్టర్తో మీరు డిస్కషన్ చేస్తేనే మీరు ఇఫ్ రిక్వైర్డ్, కొంతమందిలో మందులు అవసరం పడుతుంది. చాలామంది నాకు మందులు వద్దు అనే ఫీలింగ్తో ఉంటారు. బట్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, వెన్ ఇట్ ఈస్ ఇండికేటెడ్, వీ నీడ్ టు టేక్ ఇట్, రైట్, రిస్క్ తగ్గించుకోవడానికి. So this is what I suggest. Thank you very much, sir. You are a treasure of experience and knowledge. We value your presence here in Suman TV. Thank you. Likewise.